కృష్ణ అండి. హరే కృష్ణ అండి. అందరికీ దండోత్ ప్రణామ్. గీత తెలుగు సెషన్‌కి అందరికీ స్వాగతం. సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జై, పరశురాम भगवान की जय, वामन देव भगवान की जय, पंचतत्व की जय, श्री श्री निताई चैतन्य भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇవాళ మనం భగవద్గీత 7.20 అంటే 7వ చాప్టర్లో 21వ శ్లోకం గురించి మనం తెలుసుకుందామండి. कामैस्तैस्तैर्हृतज्ञान प्रपद्यन्ते न्यदेवता तं तं नियममास्थाय प्रकृत्या नियता स्वया. कामैस्तैस्तैर्हृतज्ञान प्रपद्यन्ते न्यदेवता तं तं नियममास्थाय ప్రకృత్యా నియత స్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములు అనుసరింతురు. హరే కృష్ణ. ఎవరైనా చదవాలనుకుంటున్నారా? చదువుదాం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవమంటారా? శ్లోకం కూడా చదవమంటారా అండి? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. కామైస్థైర్హృతజ్ఞాన ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరింపబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. భాష్యం చదవమంటారా ప్రభుజీ? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము. సమస్త భౌతిక కల్మషాల నుండి బయటపడిన వారు భగవంతుడిని శరణుజొచ్చి అతని భక్తియుత సేవలో నెలకొంటారు. భౌతిక కల్మషము పూర్తిగా శుభ్రపడనంత వరకు వారు స్వభావరీత్యా అభక్తులే. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. కామైస్తైర్హృత జ్ఞాన ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మనం ఇంకా దీని గురించి చర్చించుకుందాము. ఓకే ప్లీజ్. టైం కొంచెం తక్కువగా ఉంది, సబ్జెక్ట్ ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ ఇస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. మనం దీని గురించి, ఈ శ్లోకం గురించి ఇక్కడ ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే డెమిగాడ్ వర్షిప్ అనమాట. అంటే దేవీ దేవతల యొక్క ఆరాధన. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ ఈ చాప్టర్లోనే కృష్ణ పరమాత్మ మనకి అంటే 15 ఇంకా 16వ శ్లోకాల్లో మనకి భగవంతుని దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు శరణు చొచ్చుతారు, ఎవరు శరణు జొచ్చరు. ఓకే. అట్లా 2 టైప్స్ ఆఫ్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ గురించి మనకి చెప్తారనమాట. సో అది ఈ శ్లోకానికి రిలేటెడ్ ఉంది. సో అందుకనే మనం ఫస్ట్ దీని గురించి తెలుసుకొని మనము ముందుకు వెళ్దాము. ఓకే, సో ఏం చెప్తున్నారు ఇక్కడ? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్థో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. ఓకే, 1 minute. ఓకే, సో సారీ అండి. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే వీళ్ళు ఎవరు వస్తారు, ఎవరు భగవంతుడి దగ్గరికి వస్తారు, ఎవరు భగవంతుడి దగ్గరికి రారు, అది మనము తెలుసుకొని తర్వాత ఈ శ్లోకం గురించి వెళ్దాం. సో ఎవరు వీళ్ళు? సుకృతిన అంటారు ఎవరైతే ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ని మన స్క్రిప్చర్స్లో ఏమున్నాయో అవి పాటించే వాళ్ళు అనమాట. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఒక మోరల్ వాల్యూస్, సోషల్ లా అవన్నీ వాళ్ళు పాటిస్తారనమాట. ఓకే, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు? పరిశోధనాత్మకమైన ఒకటి చతుర్విధ అంటే ఏంటి? అర్థార్థు జిజ్ఞాసి. ఆర్థో అంటే పెయిన్, బాధ, ఎవరైతే బాధలో ఉన్నారో. అర్థార్థి ఎవరికైతే ధనం కావాలో. ఓకే, సో ఇంకా జిజ్ఞాసు, ఎవరికైతే జిజ్ఞాసు ఉంటుంది. జిజ్ఞాసు అంటే పరిశోధనాత్మకమైన లేదా ఇంకా ఉత్సుకత. ఓకే, ఎవరికైతే ఉత్సుకత ఉంది, ఇంకా అరే ఇదేంటి అదేంటి అని తెలుసుకోవడము అట్లా అనమాట వాళ్ళు. ఇంకా జ్ఞాని ఇట్లా 4 వస్తారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. జ్ఞాని అంటే ఏంటంటే వాళ్ళు భగవంతుడు ఎవరు, నేను ఎవరిని, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నాకు భగవంతుడికి రిలేషన్ ఏమైనా ఉందా, నేను ఎవరిని, అసలు ఇక్కడ ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి అనేది ఒక జ్ఞాని హయ్యర్ లెవెల్కి వెళ్తాడు అనమాట. ఓకే, ఒట్టి నేనెవరిని కానీ కాదు, భగవంతుడు ఎవరు, రిలేషన్ ఏంటిని అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారనమాట. సో ఈ 4 వస్తారు. సో కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు భగవంతుని వద్దకి వస్తారనమాట. కానీ ఇక్కడ ఏంటంటే భక్తియుత సేవ చేయడానికి వస్తారు, కానీ వీళ్ళు విశుద్ధ భక్తులు కాదు, సేవ చేయడానికి వచ్చారు అంతే. కానీ వాళ్ళకి వేరే కోరికలు ఉంటాయి. ఓకే, ఆ కోరికలు అవ్వగానే వాళ్ళకి తీరిపోగానే వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియదు. ఓకే, కానీ వాళ్ళు విశుద్ధ భక్తులు కాదు. కానీ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ భక్తియుత సేవ చేయడానికి అంటే విశుద్ధ భక్తుల దగ్గరకు వస్తారో, వాళ్ళ సాంగత్యం దగ్గరకు వస్తారో, మనం చూస్తాం కదా అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, అక్కడికి రాగానే వీళ్ళకున్న ఆ కోరికలు మెల్లమెల్లగా తగ్గిపోయి వాళ్ళు రియల్గా భక్తియుత సేవ చేయడం అంటే అన్యాభిలాషిత శూన్యం అంటారు కదా, అట్లా కరెక్ట్గా వాళ్ళు చేయడం మొదలు పెడతారనమాట. ఓకే, అంటే ఏంటంటే వాళ్ళకి అప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే విశుద్ధ భక్తుల దగ్గరకు వస్తారో వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, మంచి కోరికలు ఏంటి, చెడ్డ కోరికలు ఏంటి. అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా డివోటీ సాంగత్యం వల్ల ఇవన్నీ నేర్చుకొని కరెక్ట్గా భక్తియుత సేవ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే డిజైర్స్ లేకుండా. ఓకే, అన్యాభిలేషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ అట్లా అనమాట. అంటే ఏంటంటే ఇంక వాళ్ళకి ఎటువంటి డిజైర్స్ ఉండవు, భగవంతుడిని ప్రీతిపాత్రంగా సేవ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే చక్కగా సెన్స్ గ్రాటిఫికేషన్ లేకుండా, ఓకే, భగవంతుడి తృప్తి కోసం సేవ చేస్తూ ఉంటారు, చక్కగా వర్షిప్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? పెయిన్లో ఎవరు వచ్చారు? గజేంద్ర. ఓకే, గజేంద్రుడు ఎన్ని ఇయర్స్ ఆ కొలంలో ఉంటారు ఆయన? 1000 ఇయర్స్. సో ఏంటంటే ఇక్కడ ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన యాక్చువల్గా గజేంద్ర యాక్చువల్గా కృత జన్మలో ఆయన ఇంద్రద్యుమ్నుడు అనమాట. ఇంద్రద్యుమ్నుడు చాలా గొప్ప డివోటీ, భగవంతుడి యొక్క చాలా గొప్ప డివోటీ. అందుకనే కానీ ఏమవుతుందంటే ఆయనకి అగస్త్యముని శాపం పెడతారనమాట. సో అందుకనే అప్పుడు ఎప్పుడైతే పెయిన్లో ఉంటారు, ఫస్ట్ ఏమవుతుంది, ఆయన పెయిన్లో ఉన్నారు, కానీ అప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఆ క్రోకడైల్ వదలదనమాట. మెల్లమెల్లగా ఫ్యామిలీ వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఇతనికి ఇంకా బలం అంతా తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకేం చేస్తారు?
అప్పుడు ఇంకా ఒక ఒక ఆ పాత జన్మలో ఉన్న ప్రేయర్స్ అన్ని గుర్తు తెచ్చి దేవుడు గుర్తు రావడం అంతా వచ్చిన తర్వాత ఒక ఫ్లవర్ని, ఒక లోటస్ ఫ్లవర్ని తీసి చక్కగా భగవంతుడికి ఇట్లా అర్జిస్తారనమాట. క్రిత జన్మలో ఉన్న ప్రేయర్స్ అన్ని గుర్తుకొస్తాయి. చక్కగా భగవంతుడికి ఆరాధన చేస్తారు. కానీ ఆయన ఎప్పుడు కృష్ణుడి యొక్క పేరు తీసుకోరు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒట్టి భగవంతుని గుణగణాలని ఆయన చెప్తారు అంతే. అక్కడ భగవంతుడు ఎంత గొప్పవారు అని చెప్తారు. చక్కగా భగవంతుడు వస్తారు, ఆయనకి హెల్ప్ చేస్తారు. రైట్? అక్కడ మనం చూస్తాం కదా, పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం అట్లా. సో భగవంతుడు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, ద్రౌపది. సో ద్రౌపది కూడా కృష్ణుడిని అడుగుతుంది. ద్రౌపది ఏంటి, నేను అప్పుడెప్పుడో ఎప్పటి నుంచో పిలుస్తుంటే ఏంటి రాలేదు మీరు అని 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 అంటారనమాట. అంటుంది ద్రౌపది. సో ఏమంటారంటే కృష్ణ పరమాత్మ, ఎక్కడ నన్ను పిలుస్తే కదా, నువ్వు సొంతంగానే అన్ని నేను చేసుకోవడానికి ట్రై చేసావు ఏంటి. ఫస్ట్ ఏమో చీరను పట్టుకుంటుంది ద్రౌపది, తర్వాత పట్టుకొని చేతులను కొట్టేసి ఇంకా లాస్ట్లో అంటే దుశ్శాసనుడికి చాలా ఏనుగుల బలం ఉంటుంది. దుశ్శాసనుడు చీరను పీకుతూ ఉంటాడు కదా, లాగుతూ ఉంటాడు. సో నోట్లో పెట్టేసుకుంటుంది చీరని. ఇంకా లాస్ట్లో ఇంకా అది కూడా అవ్వదు. ఇంకా గట్టిగా చీరను లాగేటప్పటికల్లా ఇంకా చేతులు ఎత్తేసి భగవంతుడా అంటే ఏంటంటే మనము ఫస్ట్ మనము సొంతంగా ఏదైనా ట్రై చేస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లం అంటే ఎట్లా అంటే మన మెటీరియల్ వరల్డ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనం సొంతంగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకా మన వల్ల కాదు, గజేంద్రుడిలాగా రైట్, ఇంకా చేతులు ఎత్తేసి ఇంకా భగవంతుడిని శరణు చేస్తారనమాట. సో అట్లా వీళ్ళు కూడా సో అర్థార్థి జిజ్ఞాసు ఈ ఆర్తిలో ఉన్న వాళ్ళు కూడా సారీ అండి, అందరూ మ్యూట్లో ఉండండి దయచేసి. 1 minute. ఓకే. సో దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి. సో ఇక్కడ ఏంటంటే మనం సొంతంగా ఎస్ మన పెయిన్లో ఉన్న వాళ్ళు ఎలా అంటే ఇలా ఉంటారనమాట. సో ఫస్ట్ ఏమో సొంతంగా చేయడానికి ట్రై చేస్తారు, తర్వాత భగవంతుడికి శరణు చొచ్చుతారు. ఇంకోటి ఎవరు, అర్థార్థి అంటే పర్సనల్ బెనిఫిట్, ధనం వలన. సో ఎగ్జాంపుల్ ఎవరు, ధ్రువ మహారాజ్. ఓకే, పర్సనల్ బెనిఫిట్. ఆయనకు కూడా ఛాన్స్ దొరకలేదు, ఆయన తండ్రి ఒళ్ళో కూర్చోడానికి ఛాన్స్ దొరకలేదు. సో అందుకని ఆయన వెళ్ళిపోతారు, వనం దగ్గరికి వెళ్ళిపోతారు. చక్కగా నారద ముని చెప్తారు, ఇదిగో నాయన ఇలా చెయ్యి, మంత్రం చెప్తారు. చక్కగా ఆయన చాలా చక్కగా చేస్తారు. రైట్? చేసిన తర్వాత ఏమవుతుంది, భగవంతుడు ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అయిన తర్వాత పాపం పిల్లవాడు కదా, ఏం తెలియదు ఎలా భగవంతుడిని గ్లోరిఫై చేయాలి అని. సో భగవంతుడు చక్కగా అంటే చూసారా, ఏం తెలీదు, అయినా కానీ భగవంతుడు వారు చక్కగా తెలియదు కాబట్టి ఏం చేస్తారు, శంఖాన్ని ఇట్లా తల మీద పెట్టగానే చక్కగా ఇంకా ప్రేయర్స్ చెప్తారన్నమాట ధ్రువ మహారాజు. తర్వాత అంటారు ధ్రువ మహారాజు, నేను వచ్చింది గ్లాస్ కోసం. ఆయన ఏమడుగుతారు, నా తాతగారి కంటే అంటే లార్డ్ బ్రహ్మ కంటే గొప్ప వరల్డ్ కావాలి నాకు, గొప్ప కింగ్డమ్ కావాలి. రావడం అట్లా వస్తారు, కానీ వచ్చిన తర్వాత ఏం చెప్తారు, అయ్యో నేను డైమండ్ వదిలేసి గ్లాస్ని పట్టుకున్నానే అని అంటారనమాట. సో అట్లా. సో ఈ ఈ ఈ అర్థార్థి వాళ్ళు కూడా ఏంటంటే, అర్థార్థి దేనికోసం అడుగుతున్నారు, సొంత సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, ఇంద్రియ సుఖాల కోసం కదా. సో అందుకనే అది కూడా కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు కానీ వాళ్ళకి భగవంతుడి ప్రేమ కోసం అడగట్లేదు. భగవంతుడి దీన్ని ఎలా భగవంతుడి కోసం వాడాలి అని అడగట్లేదు, వాళ్ళ కోసమే అడుగుతున్నారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా వస్తుంది నెక్స్ట్, మనం ఇంకా మాట్లాడుకుందాం. జిజ్ఞాసు అంటే ఎగ్జాంపుల్ ఎవరంటే శౌనకాది ఋషులు. ఓకే, వాళ్ళు ఏమడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు, సుత గోస్వామిని అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు, శరీరం ఇంకా ఆత్మ యొక్క డిఫరెన్స్ ఏంటి, ఈ ఈ ఈ ఈ జన్మకి మీనింగ్ ఏంటి, ఈ లైఫ్కి మీనింగ్ ఏంటి, గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు ఏం చేయాలి. ఇంకా వాళ్ళు నిజం కోసం ఎతుకుతూ ఉన్నారు. రైట్, సర్చింగ్ ఫర్ ద ట్రూత్ అంటారు. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇద్దరు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క డిసైపుల్స్ ఉండేవాళ్ళు. ఓకే, సో వాళ్ళు శ్రీల ప్రభుపాదుల వారు యుఎస్లోనే ఉంటారు, కానీ ఆ టైంలో వాళ్ళు శ్రీల ప్రభుపాదుని చూడరు అనమాట, తెలియదు వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అదే టైంలో ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చి ఒక 3 months 6 months అట్లా తిరుగుతూ ఉంటారు. మాకు ఒక సాధువు కావాలి, నేర్చుకోవాలి మేము, డివోషన్ అంటే ఏంటి. హరే కృష్ణ, అందరూ మ్యూట్లో ఉండండి. ఓకే, సో
నాకు జ్ఞానాన్ని తెలుసుకోవాలి, నిజమేంటి, వాట్ ఈస్ ద ట్రూత్, భగవంతుడు ఎవరు అని తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ ఎవరు తెలియక మళ్ళీ యూఎస్కి వచ్చేస్తారు. యూఎస్కి రాగానే ఒకరోజు శ్రీల ప్రభుపాదులు వారు రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. వీళ్ళు చూస్తారు. అంటే తర్వాత శ్రీల ప్రభుపాదులు వారికి చెప్తారు, ఏంటి, ఓ మీరు ఇండియా నుంచి వచ్చారని అడుగుతారు అనమాట శ్రీల ప్రభు. అవును, నేను ఇండియా నుంచే వచ్చాను, మీకు ఏం కావాలి అంటే ఇలా నేను భగవంతుడి కోసం తెలుసుకోవాలని చూస్తున్నాను అంటే, ఎస్, యూర్ ఇన్ ద రైట్ పాత్ అని చెప్పి వాళ్ళు చక్కగా శ్రీల ప్రభుపాద యొక్క మంచిగా సేవ చేస్తారు. తర్వాత వాళ్ళు చక్కగా డిసైపుల్స్ కూడా అవుతారు. సో అట్లనమాట. అది జిజ్ఞాసు. జ్ఞాని అంటే ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఓకే, ఆత్మ గురించి వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు తెలుసుకోవాల్సింది నెక్స్ట్ ఏంటి, ఆత్మకి ఇంకా సోల్కి సూపర్ సోల్కి, అంటే ఆత్మకి పరమాత్మకి డిఫరెన్స్ ఏంటి, రిలేషన్ ఏంటి, వాళ్ళ ఆల్రెడీ విరక్తి, ఈ ఇంద్రియ సుఖాలకి కొంచెం విరక్తి కూడా ఉంటుంది వాళ్ళకి. సో మెల్లమెల్లగా వాళ్ళు అర్థం చేసుకుంటారనమాట. మన ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి, ఓకే, భగవంతుడికి నాకు రిలేషన్ ఏంటి, ఏం చేయాలి, తర్వాత మెల్లగా వాళ్ళు భక్తియుత సేవ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా సో ఈ నలుగురు కేటగిరీస్ ఎవరు భగవంతుడి దగ్గరికి వస్తారనేది. ఇప్పుడు రాని వాళ్ళు ఎవరు అంటే ఇవాళ చూసాం కదా మనము, ఇవాళ శ్లోకంలో ఏముంది, కామాయిస్తారు అంటే ఏంటంటే వాళ్ళ సొంత సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం, ఇంద్రియ సుఖాల కోసం వాళ్ళు ఆ, 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 ఈ డెమిగాడ్స్, దేవి దేవతల దగ్గర వెళ్తున్నారని చెప్తున్నారు. సో ఇక్కడ దానికి లింక్ ఏంటంటే నలుగురు ఎవరు రారు. ఓకే, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా పహృత జ్ఞాన ఆసురం భావం ఆశ్రిత. అంటే ఏంటంటే మహామూఢులు, ఓకే, నరులలో అత్యంత అధములు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు, ఇంకా నాస్తికమైన దాన ప్రవృత్తిని చేపట్టిన వారు అయినట్టి దుష్టులు నాకు శరణు జొచ్చరు. అంటే ఇక్కడ చూసారా, భగవంతుడి వైపు శరణు జొచ్చట్లేదు వాళ్ళు. ఎవరిని శరణు జొచ్చుతారనేది తర్వాత చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా అయితే ఎంతో జ్ఞానము కొంతమంది ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, జస్ట్ సరెండరింగ్, భగవంతుడికి శరణు చొచ్చితే చాలు. ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్ యొక్క ఈ స్ట్రింజెంట్ లాస్ ఉంటాయి కదా, అన్నిటినీ మనము బయటికి రావచ్చు. ఒక శ్లోకం కూడా ఉంది, అది తర్వాత వస్తుంది, తర్వాత చూద్దాం. సో దైవీ ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయాం ఏతం తరంతితే. ఓకే, 7.14. సో ఒట్టి భగవంతుడికి శరణు చొచ్చితే చాలు, ఈ మాయ నుండి మనం బయటికి రావచ్చు అని ఇక్కడ ప్రభుపాలు కృష్ణ పర్వతం మనకు చెప్తున్నారు. కానీ ఈ ఈ ఈ మూడులు ఏం చేస్తారు, ఈ మూడులు, ఈ ఫిలాసఫర్స్, సైంటిస్ట్, బిజినెస్ మెన్, ఇంకా అడ్మినిస్ట్రేటర్స్, లీడర్స్, ఎవరైతే నార్మల్ పీపుల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు భగవంతుడికి శరణు జొచ్చారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ప్లాన్స్, ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఎన్ని బర్త్ అంటే ఎన్నో జన్మలు వాళ్ళు జన్మిస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఒట్టి ముక్తి కోసమే ప్రయత్నిస్తున్నారు, కానీ భగవంతుడికి మాత్రం సరెండర్ అవ్వరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళు భగవంతుడి యొక్క ప్లాన్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మెల్లమెల్లగా వాళ్ళ జీవితాలు కాంప్లికేట్ అయిపోతాయి. ఓకే, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రాబ్లమ్స్లో నుండి వాడు బయటపడలేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఎంతోమంది ఒక 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 హోమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక హోమ్ మినిస్టర్ ఉండేవాళ్ళు. ఆయన అంటే అసలు అందరికీ చాలా గౌరవం ఉండేది, చాలా పవర్ఫుల్ మనిషి ఆయన. తర్వాత ఏమైంది, ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. సో అట్లనమాట, ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఎన్నెన్నో భగవంతుడిని ఆశ్రయించారు కానీ అన్ని ప్లాన్లు వేసుకుంటారు. తర్వాత ఏమవుతుంది, ఆ మెటీరియల్ వరల్డ్ ఎంత చాలా పవర్ఫుల్ అనమాట. మెటీరియల్ ఎనర్జీ, భగవంతుడి యొక్క మాయ చాలా పవర్ఫుల్ అయింది. ఏమవుతుంది, మన ప్లాన్స్ అన్నీ పనికి రాకుండా చేస్తాయి అన్నమాట. ఓకే, సో మూడుల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఏంటి ఇక్కడ, వాళ్ళు గ్రాస్లీ ఫూలిష్ అంటే ఏంటంటే పని చేస్తూనే ఉంటారు గాడిదల్లాగా అనమాట. ఓకే, గాడిదల్లాగా పని చేస్తూనే ఉంటారు. పని చేసిన తర్వాత ఏం చేస్తారు, పని చేస్తూ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రూట్స్ ఉంటాయి, అంటే పని చేసినప్పుడు మరి డబ్బులు వస్తాయి కదా, వాటిని వాళ్ళ కోసమే వాడుకుంటూ ఉంటారనమాట. అయ్యా బాబు కొంచెం మాకు డొనేషన్ ఇవ్వండి అంటే వాళ్ళకి చేతులు రావన్నమాట ఇవ్వడానికి. పొద్దున్న రాత్రి బాగా పని చేస్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, గాడిద ఎగ్జాంపుల్ అనమాట. గాడిద ఏం చేస్తుంది, అదేదో చిన్న గడ్డి కోసం అది పని చేస్తూనే ఉంటుంది. ఆ మాస్టర్ ఇంకోటి ఏంటి, పడుకున్నప్పుడు కూడా దానికి భయం వేస్తుంది అనమాట.
ఈ మాస్టర్ ఎప్పుడొచ్చి నన్ను కొడతాడో అని ఒక భయంతో ఉంటాడనమాట. ఎందుకు? తను ఒక తప్పు మాస్టర్ కోసం పని చేస్తుంది అని ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకే, అలా అనమాట. ఇంకా ఒక పంది సూవర్. సో ఇక్కడ ఏంటంటే దానికి మంచి మంచి స్వీట్లు ఇస్తామని చెప్పి కూడా అన్నా కానీ ఆహా నాకు ఇదొద్దు, వేరే ఆ చెత్తే కావాలి అట్లా అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఉండే మన మెటీరియల్ వరల్డ్‌లో ఉండే మనుషులు పనికిమాలిన చెత్తంతా వినడానికి రెడీగా ఉంటారు. కానీ భగవంతుడికి గురించి చెప్తామంటే మాత్రం వినరు. వినడానికి రెడీగా ఉండరనమాట. ఓకే. అదేంటి పాలిటిక్స్ గురించి అది ఇది ఏది అయినా కానీ రెడీగా ఉంటారు మాట్లాడుకోవడానికి. గాసిప్ అని, అదని, ఇదని అన్నీ. కానీ భగవంతుడి గురించి ఈ మెటీరియల్ వరల్డ్‌ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఈ ప్రకృతిని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? రైట్. అది మాత్రం ఆహ్, ఆహ్, తెలుసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండరు అని ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళెవరు? మూఢులు. సో ఇంకా నరాధమ అంటే ఏంటంటే వాళ్ళు లోయెస్ట్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ అనమాట. అంటే మనుషుల్లో మనకు తెలుసు ఆల్రెడీ 84 మిలియన్ స్పీసీస్‌లో 4 లక్షలు మన హ్యూమన్ బీయింగ్స్. ఈ 4 లక్షల డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్‌లో కూడా వాళ్ళు ఇంకా నరాధములు అనమాట. ఏంటంటే అసలు ఈ ఈ హ్యూమన్ బాడీ ఎందుకు ఇచ్చారు? మనం భగవంతుడి గురించి తెలుసుకోవడము, మన రిలేషన్‌షిప్ ఏంటి, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాము, ఇదంతా భగవంతుడు వారు ఎందుకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. 4 డిఫరెంట్ సీజన్స్ ఇచ్చారు, రైట్? కానీ 4 సీజన్స్ ఇచ్చారు బాగానే ఉంది. కానీ మనము దాన్ని తట్టుకోగలమా? చల్లగా ఉన్నప్పుడేమో స్వెటర్ వేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు ఫ్యానో ఏసీయో వేసుకోవాలి, కాటన్ క్లాత్స్ వేసుకుంటారు అట్లా కదా. వానాకాలంలో గొడుగు, రెయిన్ కోటు, ఎవరైతే బయటికి వెళ్ళాలో వాళ్ళు రెయిన్ కోట్ అన్నీ వేసుకుంటారు. కానీ పశువులు ఎప్పుడన్నా మనం చూసామా అండి రెయిన్ కోట్ వేసుకునే వాళ్ళు లేదా లేదా హీటర్ వేసుకోవడము, ఏసీ ఆన్ చేసుకోవడము, ఇట్లా ఉలెన్ క్లాత్స్ వేసుకోవడము వాళ్ళకి ఇచ్చేసాడు ఆల్రెడీ భగవంతుడు, రైట్? పోలార్ బేర్కి ఆల్రెడీ చక్కగా స్వెటర్ వేసినట్టే ఉంటుంది దానికి కదా. ఇప్పుడు క్యామెల్ ఉంది. క్యామెల్ ఏం చేస్తుంది? ఎడారిలో ఉంటుంది. కానీ దాని పొట్టలో చాలా పెద్ద పొట్టిస్తాడు, చక్కగా నీళ్ళన్నీ తాగుతుంది, అది ఉంచుకుంటుంది చక్కగా. ఇప్పుడు క్రోకడైల్ ఉంది. క్రోకడైల్ దగ్గర నీళ్ళు లేకపోతే ఏం చేస్తుంది అది? ఒక తొర్రలాగా తయారు చేసుకుంటుంది. 3 నెలలు, 6 నెలలు నీళ్ళు లేకపోతే ఆ లోపల ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్తోనే బతికేస్తుంది. కానీ మనకు అలా అవ్వదు. సో భగవంతుడు మనం ఎవరైతే హ్యూమన్ బాడీ ఉన్నవాళ్ళు, మనుషులు అనేవాళ్ళు అట్లాంటివి అర్థం చేసుకోవాలి. ఎందుకు? వాటికి ఉన్న కెపాసిటీ ఇచ్చారు భగవంతుడు, మనకి ఇవ్వలేదు అంటే ఏంటి దాని అర్థం? ఎందుకు అలా ఉంది, భగవంతుడు ఎందుకు ఇలా చేశారు అని అర్థం చేసుకున్నప్పుడే అది కరెక్ట్ హ్యూమన్ బాడీని మనం సరిగ్గా వాడుకున్నట్టు అనమాట. ఒట్టి సెన్స్ గ్రాటిఫికేషన్ కోసమే వాడుకున్నాం అనుకోండి, ఆ పశువులకి మనకి తేడా లేదు అని అర్థం చేసుకోవాలి. ఓకే. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే గార్డియన్స్, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇంకా గార్డియన్స్ ఎవరైతే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇట్లాంటివి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే. లేదంటే ఏమవుతుంది, మనం ఈ హ్యూమన్ బాడీ అనే ఈ ఈ ఆపర్చునిటీని మనము లూజ్ అవుతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా మాయయ పహృత జ్ఞాన. ఓకే. మాయ యొక్క ప్రభావం వలన తమ విశేష జ్ఞానము నశించిపోయిన వారనమాట. అంటే ఎట్లా అంటే మాయ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ డ్రింకింగ్ అని వాళ్ళకి తెలియదు. ఓకే, అందరు తాగుతున్నారు, నేను కూడా తాగుతాను. సో స్మోకింగ్ అని, డ్రగ్స్, ఈ మధ్య డ్రగ్స్ బాగా అలవాటు అయిపోయింది అందరికీ. చాలామందికి, అందరికీ కాదు చాలామందికి, ఎస్పెషల్లీ ఈ కాలేజ్ గోయింగ్ కిడ్స్, ఈ మధ్య స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, మొదట్లో ఒకటి ఇంజనీరింగ్ వాళ్ళే ఈ డ్రగ్స్ తీసుకోవడం ఉండేది, ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా అది ఈ ఇంటర్మీడియట్, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా ఈ డ్రగ్స్ అనేది పాకిపోయింది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఎందుకంటే పక్క దేశాలు వాళ్ళు, వేరే దేశాల వాళ్ళకి మన దేశం పైకి వెళ్ళడం ఇష్టం లేదు. సో అందుకనే ఇట్లాంటి ఈ డ్రగ్స్ అన్నీ ముందు పంజాబ్లోనే ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే పంజాబ్ నుండి ఆర్మీ వాళ్ళు బాగా వచ్చేవాళ్ళు అని చెప్పి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఆ పంజాబ్లో బాగా డ్రగ్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారనమాట. తర్వాత అలవాటు అయింది కాబట్టి తర్వాత వాళ్ళ ఆస్తులు పోయినాయి, వాళ్ళ మైండ్ పోయింది, అన్నీ పోయినాయి. మెల్లమెల్లగా అదేమైంది, మన సౌత్కి కూడా వచ్చేసింది అనమాట, రైట్? ఎట్లా అంటే చదువుకున్న వాళ్ళందరూ మంచిగా చదువుకోకుండా ఏం చేస్తున్నారు, పిల్లకాయలు ఈ డ్రగ్స్, ఫస్ట్ గంజాయి అంటారు, తర్వాత మిగతా పనికి మాలిన చెత్త అంతా. ఓకే. హెరోయిన్ అని, కొకైన్ అని, అది ఇది, ఫస్ట్ తాగుడు, తర్వాత డ్రగ్స్, అట్లా గంజాయి, తర్వాత డ్రగ్స్, అట్లా. సో ఏమవుతుంది దానివల్ల? ఈ మాయ యొక్క ప్రభావం వల్ల వాళ్ళు ఇంటెలిజెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళ మైండ్ అంతా పాడైపోయింది. కాబట్టి మనం ఏదైనా మంచి విషయాలు చెప్పినా కానీ, భగవంతుడి గురించి తెలుసుకుందాము అని తెలుసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ మైండ్ రెడీగా ఉండదు దాన్ని తీసుకోవడానికి, ఎందుకంటే బ్రెయిన్ పాడైపోయింది కాబట్టి. ఓకే, మళ్ళీ వాళ్ళకి టైం పడుతుంది, మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది.
అట్లా అన్నమాట. ఎందుకంటే మాయ ద్వారా మాయ వాళ్ళని తప్పుదారి పట్టిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ మెటీరియల్ వరల్డ్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తామో, మాయ మనల్ని ఇంకా ఒక ఊబిలోకి తీసుకెళ్ళి మన మన ఆ ఎంజాయ్‌మెంట్ మనం చూస్తాం కదా! ఏంటి? ఏహి సంస్పర్శజ భోగ దుఃఖయోనయ ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. రైట్? ఆది అంతవంత అంటే ఎక్కడైతే ఈ మెటీరియల్ వరల్డ్‌లో ఉన్న ఎంజాయ్‌మెంట్‌కి ఆది అంత అంటే బిగినింగ్ ఇంకా ఎండ్ ఓకే ఉంటుంది. ఓకే? ఒక 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 స్టార్ట్ ఉంటుంది, ఒక ఎండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు తెలుసుకుంటాం దీని గురించి, మాట్లాడుకుంటాం దీని గురించి. ఏంటంటే గులాబ్ జామ్, ఒకళ్ళకి ఒక గులాబ్ జామ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? అరే ఇంకొకటి వస్తే బాగుంటుంది అంటారు. సరే ఇంకోటి ఇచ్చాం, బాగుంది. ఇంకోటి కూడా ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇంకోటి ఇచ్చాం, ఇంకో 2, 3 ఇచ్చామనుకోండి, వచ్చింది కాబట్టి తింటారు. ఇంకో 2 ఇచ్చామనుకోండి, తిన్న తర్వాత అబ్బా! ఎందుకు తిన్నాను రా నాయన, అసలు తినకపోయింటే బాగుండేది. ఆ పా ఆ ఉన్న ఉన్న ఆనందం కూడా లేకుండా ఇప్పుడు ఇంకా పొట్టంతా ఏదో విచిత్రమైన వెగటు వచ్చేసింది అని అని అంటాం కదా! అట్లనమాట. మన మెటీరియల్ కూడా అలాగే ఉంటుంది. మొదట్లో అంతా బాగుంటుంది. తర్వాత మనం దాన్ని చెయ్యలేకుండా ఉండలేము. కానీ చేసిన తర్వాత ఏమవుతుంది? ఇంద్రియ సుఖాలు చేసిన తర్వాత ఎందుకు దుఃఖం చేశాను? వస్తుంది. ఆ! దుఃఖం వస్తుంది. దుఃఖమొస్తుంది. ఇంకా దుఃఖమొస్తుంది. ఇంకా అరె! ఎందుకు చేశానురా నాయనా అని కూడా అనిపిస్తుంది. చెయ్యకపోతే బావుండు అనిపిస్తుంది. చెయ్యకూడదు అని కూడా అనిపిస్తుంది. కానీ మాయ మనల్ని అలా కట్టివేస్తుందనమాట. ఇంకా ఈ మెటీరియల్ అలా ఉంటుంది. సో, ఇంకా ఆసురం భావ మాశ్రిత. ఇంకా ఏంటి? అసురులు పద్ధతులు కలవారు. ఓకే. వాళ్ళు ఎట్లా అంటే బాహాటంగా నాస్తికులనమాట. ఎథీస్. ఓకే. వాళ్ళేంటంటే భగవంతుడు మనం అంటాం గదా! ఇందాక మనం చూసాం ఏంటది? భగవంతుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం. అంటే భగవంతుడు వచ్చి డివోటీస్‌ని రక్షిస్తారు. మూర్ఖుల్ని, అధముల్ని వాళ్ళని వాళ్ళని హ్మ్. రైట్? వాళ్ళని చంపేస్తారు. రైట్? ఎట్లా ఇప్పుడు మనం చూస్తాం. నెక్స్ట్ ఇంకా చాలా ఉంది స్లైడ్‌లో అది మాట్లాడుకుందాం. సో, కానీ వాళ్ళు ఈ నరాధములుంటారు. ఎవరైతే ఆసురీం భావాలుంటారో వాళ్ళు ఆ కాన్సెప్ట్‌ని ఒప్పుకోరు. భగవంతుడు ఎందుకొస్తాడు ఈ మెటీరియల్ వరల్డ్‌కి అని అనుకుంటారు. ఎందుకు రారు అని మాత్రం అనుకోరు. ఎందుకొస్తాడు అని అని మా అనే అనుకుంటారనమాట. వాళ్ళు ఇంపర్సనలిస్ట్ అనమాట. చిన్న చూపు చూస్తారు. భగవంతుడిని చిన్న చూపు చూస్తారు. అట్లనమాట. ఓకే. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే ఈ శ్లోకంలో ఈ ఇందాక చూసాం కదా! ఆహ్, కామాస్తేస్తేర్ ఆ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరికైతే ఈ భగవంతుడిని ఒప్పుకోరో వాళ్ళు ఎంద్ ఈ ఈ డెమిగాడ్స్ వాళ్ళకి వేరే వేరే కోరికలున్నాయి. ఆ కోరికలని తీర్చుకోవడానికి వాళ్ళు ఆహ్, ఈ దేవీ దేవతల్ని అప్రోచ్ అవుతారనమాట. వాళ్ళ దగ్గరికెళ్తారు. ఎందుకంటే వాళ్ళని ప్లీజ్ చేయడం చాలా ఈజీ. ఓకే. సో, అట్లనమాట. తపస్సు చేయగానే వాళ్ళు తొందరగా ప్లీజ్ అయిపోతారు. సో, అట్లనమాట. కానీ ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ? వాళ్ళిచ్చే ఆహ్, 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 వాళ్ళిచ్చే ఉంటాయి కదా! వాళ్ళు ఏవైతే ఇస్తారో అయి టెంపరరీ అనమాట. ఈ బాడీ వరకే అవి వస్తాయి. ఓకే. ఈ బాడీ వరకే. నెక్స్ట్ బాడీకి అయి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోలేం. సో, అట్లనమాట. ఓకే. వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ కూడా లేదు. అట్లా అంటే ఇప్పుడు మనం జనరల్‌గా ఏంటి ఆహ్, మనం సోల్ గురించి ఆలోచించాలి. ఎప్పుడైనా మన నెక్స్ట్ ఈ బాడీ తర్వాత ఏంటి? నెక్స్ట్ బాడీ ఏమొస్తుంది? దానికి నేనేం జేయాలి? అనేది ఆలోచించకుండా కరెక్ట్ ఆలోచన అనమాట. అదే కానీ ఎవరికైతే తెలీదో అసలు ఆత్మజ్ఞానమే లేని వాళ్ళు ఏం చేస్తారు? ఈ శరీరంకి నేను బాగా ఎంజాయ్ చేయాలి. ఇదే లాస్ట్ ఇంకా. ఇదే లాస్ట్. ఎంజాయ్. ఈ శరీరాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి అనే ఒక తప్పుడు భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళు హ్మ్, ఈ దేవీ దేవతల వాళ్ళకి వెళ్తారు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఆహ్, హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు. ఏంటంటే జైల్ అనమాట. జైల్‌లో ఏమవుతుందంటే జైలర్ ఉంటాడు. రైట్? ఇప్పుడు ఏదైనా కావాలి. ఈ జైల్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఖైదీలు ఉంటారు కదా! వాళ్ళకి ఏదైనా సార్ బాగా చలిగా ఉంది సార్ కొంచెం దుప్పటి ఇవ్వండి అంటే అతనికి కొంచెం అంటే ఏంటంటే ఏది ఓకే. ఒక దుప్పటి ఇస్తాడు. ఓకే. సార్ బాగా దోమలొస్తున్నాయి సార్ అంటే ఆహ్, అదే ఉంటుంది కదా! మస్కిటో నెట్ అది గూడా ఇస్తారు. ఫోన్ గావాలి సార్ మా వాళ్ళతో మాట్లాడుకోవాలి అంటే ఫోనొస్తుంది. సార్ చెడలవాటు ఉంది సార్ సిగరెట్ తాగాలి సార్ లేదంటే మైండ్ పాడైపోతుంది అంటే సిగరెట్ కూడా దొరకచ్చు. రైట్? మా వాళ్ళకి కాల్ చేయాలి సార్ ఒకసారి వీడియో కాల్ చేయాలి. ఆ! అంటే అది గూడా అవ్వచ్చు. అది గూడా ఇవ్వగలడు జైలర్. సార్ టీవీ గావాలి సార్ అంటే అది గూడా ఇవ్వగలరు. న్యూస్ పేపర్ ఇవ్వచ్చు. మెడిసిన్స్ ఇవ్వచ్చు. కానీ డ్రగ్స్ కావాలంటే ఈ డ్రగ్స్ కూడా ఎళ్తాయి. అప్పుడప్పుడు జైల్లోకెళ్తాయి. కానీ జైల్‌లో నుండి బయటకి ఎళ్ళనీయగలుగుతాడా జైలర్? లేదు. నాట్ పాసిబుల్. కదా! వాళ్ళు జైల్‌లో ఉన్నంత వరకే వాళ్ళు చేయగలరు. బయటకి వీళ్ళకి ఫ్రీడమ్ సార్ నాకు ఫ్రీడమ్ కావాలి సార్ అంటే ఇవ్వగలడా?
జైలరు ఇవ్వలేడు. అలాగే దేవీ దేవతలు కూడా అంతే. వాళ్ళకొక రెస్ట్రిక్షన్ ఉంటుందనమాట. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ఇవ్వగలరు. అంతకంటే నాకు ఈ ఈ ఈ మెటీరియల్ వరల్డ్ నుండి బయటికెళ్ళిపోవాలి, నాకొద్దు ఇక్కడ నేను ఉండను అని అంటే చేయగలరా జైలరు? చేయలేరు. అట్లనమాట. ఓకే. సో నేను ఒక చిన్న మీతో ఇది షేర్ చేస్తాను. 1 మినిట్. కనిపిస్తుందా? ఓకే. యాహ్! సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు చూసారా? హిరణ్యాక్షుడు ఏమైంది? ఓహ్! నేను చాలా వాళ్ళిద్దరు ఏంటేంటో శక్తులు తెచ్చేసుకొని హిరణ్యాక్షుడు భూమిని గూడా అపహరించేస్తాడు. ఏమవుతుంది తర్వాత? చక్కగా మా విష్ణు వరాహ అవతారంలో వచ్చి చక్కగా హిరణ్యాక్షుడిని చంపేస్తారు. చాలా బలమైన వాడు హిరణ్యాక్షుడు. కానీ భగవంతుడు అతన్ని చంపేస్తారు. అలాగే తర్వాత ఇంకా ఈ హిరణ్యకశిపుడికి బాగా కోపం వచ్చేస్తుంది. అరే నా తమ్ముడిని చంపేస్తావా అని చెప్పి ఆయన కూడా ఇంకా బ్రహ్మని తపస్సు చేస్తారనమాట. ఇంకా బ్రహ్మ వచ్చి ఆయనకి ఆ బోన్ ఇస్తారు, రైట్? ఆ వరం ఇస్తారు. ఏంటది? ఆయన అడుగుతాడు, నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు మృత్యు అనేది వద్దు నాకు అని అని అడిగితే నా వల్ల కదా, అది నేను ఇవ్వలేను, రైట్? జైలర్ లాగా నేను కూడా ఇవ్వలేను అని అంటే సరే అని కండిషన్స్ పెడతారు. ఇక పొద్దున కాదు, సాయంత్రం కాదు, ఇల్లు లోపల బయట, మనిషి అట్లా, పశువు అట్లా. అప్పుడు భగవంతుల వారు ఏం చేస్తారు? నో వెపన్ కూడా ఉండద్దు అంటారు. అప్పుడు అందుకనే భగవంతుల వారు చక్కగా ఈ నరసింహ అవతారంలో వచ్చి ఈ హిరణ్యకశిపుని చంపేస్తారు. సో అట్లా అనమాట. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఎంత ప్రయత్నించినా కానీ, ఈ మెటీరియల్లో ఎంత ప్రయత్నించినా కానీ మనం ఎంజాయ్ చేయలేము అని ఈ దేవతలు ఇస్తారు. కానీ అది మనకి ఈ బాడీ వరకే ఉపయోగం ఉంటుంది, నెక్స్ట్ బాడీకి ఉపయోగం ఉండదు అని తెలుసుకోవాలన్నమాట. మన గర్వాన్ని నశింపజేసిస్తారనమాట భగవంతుల వారు. ఇంకా రావణుడు కూడా అంతే. ఏం చేస్తారు? ఆయన చాలా యాక్చువల్గా మంచి భక్తుడు. కానీ ఏమవుతుంది? ఆయనకు పాపం ఆయనకి కోరికలు ఉంటాయి. అంటే అందరూ సరెండర్ అయిపోవాలి, అందరూ నాకు దాసీలు కావాలి, ఎంజాయ్ చేసే గుణం ఉంటుంది. సో అందుకని ఏం చేస్తాడు పాపం? ఆయన తెలియక అదే అంటే మోహం వలన, రైట్? సీతామాతని అపహరించేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? చక్కగా ఆయనకు ఇది కూడా ఉంటుంది, గర్వం. ఆయన గర్వం ఏంటి? నాకు 10 తలలు ఉన్నాయి, నన్ను ఎవరు చంపలేరు అని అని అనుకుంటాడు. సో నాకు 10 తలలు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరని అనుకుంటాడు ఆయన. తర్వాత ఏమవుతుంది? ఆ గర్వం వలన రాముల వారు చంపేస్తారు రావణుడిని, రైట్? ఎస్, ఆయనకి ఒక బూన్ ఉంది, వరం ఉంది. కానీ ఏమైంది లాస్ట్‌లో? దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. అలాగే ఇంకా ఏంటి? హోలిక. తర్వాత హిరణ్యకశిపుడు ఏం చేస్తాడు? హోలికను తీసుకొచ్చి ప్రహ్లాదుని చంపేయని చెప్తారనమాట. హోలిక ఏమంటుంది? అబ్బో! అసలు నేను చాలా గొప్ప, నాకు అన్నీ తెలుసు, నన్ను అగ్ని ఏమి చేయలేదని అని అనుకుంటుంది. కానీ ఏమవుతుంది లాస్ట్‌లో? ప్రహ్లాద్ మహారాజ్‌కి ఏమి అవ్వదు. కానీ హోలిక చనిపోతుంది. సో అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవతలు ఇచ్చే ఇటువంటి చిన్నవి కొంచెం వరకే పనిచేస్తాయి. ఎక్కువ టైం వరకు పనిచేయవు. దానివల్ల ఉపయోగం ఈ బాడీ వరకే. ప్లస్ దాన్ని కూడా భగవంతులు అధిగమించవచ్చు, ఈజీగా చేస్తాను. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ భస్మాసురుడు ఏం అడుగుతాడు? యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే భస్మాసురుడు అతనికి ఈ శివుడి యొక్క, లార్డ్ శివ యొక్క పత్ని ఉమా అని ఉంటారనమాట. ఈయనకి ఆమెను భోగించాలనే ఒక కోరిక ఉంటుంది. సో అందుకని ఈయన ఒక తపస్సు చేస్తాడు. ఏంటంటే ఇట్లా తపస్సు చేస్తూ బాడీలో ఉన్న శరీరంలో ముక్కలన్నీ ఇట్లా ఫైర్లో వేసేస్తూ ఉంటాడనమాట. లాస్ట్‌లో ఇంక అప్పుడు కూడా లార్డ్ శివ రాకపోతే ఇంక నా తలని తీసేస్తానని చెప్పగానే, అయ్యో! ఏంటి శివుడు అప్పుడు లార్డ్ శివ వస్తారన్నమాట. "ఏయ్! నీకేం కావాలి?" అనంటే నేను ఎవరిని తల మీద ఎవరు నా చేయి పెట్టినా గానీ వాళ్ళు భస్మం అయిపోవాలి అనే ఒక వరం కావాలి అని. ఎందుకు ఇది నీకు ఏం అవసరం? దీనివల్ల ఏం ఉపయోగం? ఎందుకు ఇట్లా మూర్ఖుడిలాగా ఆలోచిస్తున్నాడు? కాదు నాకు ఇదే కావాలి. మూర్ఖులు ఉంటారు కదా! వాళ్ళు అదే అనుకుంటారు. సో నాకు ఇదే కావాలని సరే అని ఇంకా భగవంతుల వారు అది ఇచ్చేస్తారనమాట. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? దాన్ని భగవంతుడిపై ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు? అతని యాక్చువల్‌గా గోల్ ఏంటి? ఆయన చనిపోతే చక్కగా తన వైఫ్‌ని తను భోగించాలనుకుంటాడనమాట. తర్వాత లార్డ్ విష్ణు వస్తారు, రైట్? మోహిని అవతారంలో వచ్చి డాన్స్ చేస్తూ ఆయనని మోహింపజేసి ఆ చేతిని ఆయన తల మీద పెట్టేసి ఆయన భస్మం అయిపోయేటలా చేస్తారనమాట. సో అట్లా చూసారా? మన దేవతల ద్వారా మనకి ఎన్నో రావచ్చు. కానీ దానివల్ల ఏమవుతుంది? మనం దాన్ని దురుపయోగం చేస్తున్నాం, రైట్?
సో అట్లా అనమాట. ఇందాక మనం చూసాం కదా, నలుగురు మూర్ఖులు ఉంటారు, అధములని. వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. సో భగవంతుడికి శరణుజొచ్చారు వాళ్ళు. సొంతం సెన్స్ గ్రాటిఫికేషన్ ట్రై చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. కుంభకర్ణుడు. సో కుంభకర్ణుడు కూడా ఇంద్ర పదవి కావాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఇంద్రుడు ఏం చేస్తారు, ఆయన సరస్వతి మాతకు చెప్తారు, తల్లి కరుణించి తల్లి అంటే, ఇంద్ర అని చెప్పకుండా నిద్ర అంటాడు అనమాట. నిద్ర అనగానే ఇంకా ఫుల్ నిద్రపోయే ఒక వరం వచ్చేస్తుంది ఆయనకి. ఇంక నిద్రపోతూనే ఉంటాడు, ఆయన నిద్రపోతూనే ఉంటాడు. 6 నెలలకు వస్తారు. అప్పుడు రా అడుగుతాడు రావణుడు, నాయన అట్లీస్ట్ ఒక రోజన్నా లేసేటట్టు చూడు తండ్రి అంటే, సరే అని 6 నెలలకు ఒకసారి లేస్తాడులే అని చెప్పి అట్లా. తర్వాత ఓకే బలం ఉంది, ఏమైంది లాస్ట్లో మళ్ళీ రాముడి చేతిలోనే చనిపోతాడు ఆయన కదా. అట్లా అనమాట. అందుకనే దేవీ దేవతల దగ్గరికి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు అని మనకి ఇవన్నీ చెప్తున్నారు అనమాట. అలాగే మహిషాసురుడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఒక బుల్ అంటే దున్న ఇంకా మనిషి అవతారంలో నేను చాలా పవర్ఫుల్. అసలు అంటే ఇంక ఎంత పవర్ ఉంటుందంటే ఆయన దగ్గరికి అంత పవర్ ఉంటుంది. ఏం అడుగుతాడు ఆయన, ఎవ్వరు నన్ను ఓడించకూడదు అంటే, ఆయన పేర్లన్నీ చెప్తాడు. కానీ స్త్రీ యొక్క పేరు చెప్పడనమాట. అంటే ఆయన ఏమనుకుంటాడు, ఆ స్త్రీ నన్నేం చేస్తారులే అని. అందుకని దుర్గామాత వచ్చి ఈ మహిషాసురుడిని చంపేస్తుందనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, మనం ఎంత ఈ మెటీరియల్ వల్ల ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించినా కానీ అది ఈ బాడీ వరకే, ప్లస్ దానికి ఒక అంతం ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, ఆది అంతవంత కౌంతయ్య. ఓకే, అట్లా అనమాట. మనం ఎంత బలమైన ఉన్న వాళ్ళనైనా కానీ, వీళ్ళందరూ ఏమైపోయింది, చనిపోయారు కదా. అట్లా అనమాట. అలాగే ఇంకా వాలి ఏమంటాడు, నాకు నేను ఎవరితోనైనా పోరాటంలో ఉన్నప్పుడు నాకు వాళ్ళ 50% బలం నాకు కావాలి, నాకు వచ్చేలా వరం అడుగుతాడు, అది వచ్చేస్తుంది. సో అందుకని ఆయనని ఓడించే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనమాట. లాస్ట్లో ఏమవుతుంది, శ్రీరాములు వారు వాలిని కూడా చంపేస్తారు. సో అట్లా అనమాట. కానీ హనుమంతుడికి కూడా చాలా చాలా వరాలు ఉన్నాయి. ఆయన ఏం చేశారు మరి, ఆయన చెడుకు వాడారా మంచికి వాడారా, అంత మంచిగా వాడారు కదా. అది ఆ మౌంటైన్లో ఒక మూలిక తెమ్మంటే ఆయనకు తెలియదు ఏ మూలిక తేవాలో, మొత్తం మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చేస్తారు కదా లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు. సో అట్లనమాట. అలాగే హనుమంతుడికి అంటే ఆ పవర్ ఉంటుంది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చక్కగా. అప్పుడు ఏం చేస్తారు, సీతామాతని ఎతకడానికి చక్కగా ఆ లంకకు వెళ్తారు. వెళ్ళి చూసిన తర్వాత ఆ లంక దహనం కూడా కొంచెం చేస్తారు, రైట్. తర్వాత సీతామాతని చూసిన తర్వాత మళ్ళీ వెనక్కొచ్చి చక్కగా ఆ రామాయణం అదంతా అవుతుందనమాట. సీతామాతని రావణ్ని చంపడం అదంతా జరుగుతుంది. సో హనుమంతుడు ఏం చేశారు, దాన్ని మంచిగా ఆయనకున్న పవర్స్ అన్ని మంచికి వాడుకున్నారు, చెడుకు వాడుకోలేదు కదా. అట్లనమాట. సో మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ గృహ క్షేత్ర సుత ఆప్త విత్తైహి అంటే ఏంటి, గృహ ఒక మంచి ల్యాండ్గా, ఒక ఇల్లు, ఒక క్షేత్ర ఒక ల్యాండ్, సుత అంటే పిల్లలు, ఆప్త అంటే మిత్రులు, విత్తైహి అంటే డబ్బులు. ఇందాక చూసాం కదా, అర్థార్థి రైట్, అర్థార్థి అంటే అట్లా మనం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మనం దాన్ని కరెక్ట్గా వాడుకోవాలి. తప్పుగా వాడితే ఏమవుతుంది, ప్రాబ్లంలో పడిపోవచ్చు, రైట్. అలాగే ఇంకా ఏంటి, మనకున్న బంధనాల వల్ల ఏమవుతుంది, మనం ఈ ఈ 84 లక్షల స్పీసీస్లో మనము ఒకదాని తర్వాత ఒకటి రైట్ వెళ్ళిపోతూ ఉంటాం. మనకున్న కోరికలు బట్టి, మనం చేసిన కర్మలను బట్టి మనకి కొత్త బాడీ వస్తుంది. ఇంకోటి ఏంటి, మనకి ఏ ఏ ఏ కాన్షియస్నెస్లో ఉంటామో, రైట్, చనిపోయేటప్పుడు ఏ కాన్షియస్నెస్లో ఉంటామో అటువంటి శరీరం మనకి ఇవ్వబడుతుంది. సో అంటే ఏంటంటే లోయెస్ట్ కాన్షియస్నెస్. ఇప్పుడు లోయెస్ట్ కాన్షియస్నెస్ ఏంటి, చెట్టు ఏంటి, అది సరెండర్ అయిపోయింది. ఇంకా దానికి మనం ఏదైనా చేసినా కానీ అది ఏం అనలేదు. ఒక 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 ప్రా ఒక ఒక జింకని కానీ కోడిని కానీ ఏమన్నా చేసామనుకున్నా అట్లీస్ట్ అరుస్తుంది, పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. కానీ చెట్టు ఏమైనా చేయగలదా, అదంతే ఇంకా సరెండర్ అయిపోయింది. తప్పు మనిషికి సరెండర్ అయిపోయింది. సో అందుకనే సో అది లోయెస్ట్ కాన్షియస్నెస్ అనమాట. ఓకే, సో అలా అనమాట. ఓకే, అందరూ మ్యూట్లో ఉండండి. హరే కృష్ణ. సో అట్లా అనమాట. సో అందుకనే ఈ ఈ హ్యూమన్ బాడీ ఇందాక మనం చూసాం కదా, ఈ హ్యూమన్ బాడీని వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సరిగ్గా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. సరిగ్గా వాడుకోలేదనుకోండి, మళ్ళీ ఈ ఈ ఈ సైకిల్, జనన మరణ సైకిల్లో మనం మళ్ళీ కొట్టుమిట్టాడిపోతాం. సో అందుకని చాలా ఇంపార్టెంట్ ఈ హ్యూమన్ బాడీని సరిగ్గా వాడుకోవడం. దేనికి వాడుకోవాలి మరి, దేనికి వాడుకోవాలంటే నేనెవరు, ఈ భగవంతుడు ఎవరు, ఇదంతా ఈ మెటీరియల్ ఎవరు తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక్క సూర్యుడు తయారు చేసిన భగవంతుడు ఇంకో సూర్యుడిని తయారు చేయలేరా అండి, ఈజీగా తయారు చేయగలరు. అప్పుడు ఏమవుతుంది, మనకి మనకి డే నైట్ అనేది ఉండదు. నైట్ జనరల్గా ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, రాత్రిపూట, రైట్.
పొద్దునంతా బాగానే ఉంటుంది, ఎటైనా పోవచ్చు, అటు ఇటు పోవచ్చు, చక్కగా లైట్ ఉంటుంది, ప్రాబ్లం లేకుండా చక్కగా. ఎస్పెషల్లీ మాతాజీస్కి ప్రాబ్లం ఉండదు. పొద్దున పూట కూడా కొంచెం అట్లీస్ట్ అటు ఇటు ఈజీగా వెళ్ళొచ్చు. రాత్రి అయిపోకుండా భయం, అమ్మో ఏమవుతుందో అని. కానీ భగవంతుడు వారు కావాలంటే 2 సూర్యులు కూడా తయారు చేయొచ్చు. ఓకే, భూమి తిరుగుతుంది బాగానే ఉంది, ఓకే. కానీ ఒక సూర్యుడు ఇటు, ఒక సూర్యుడు ఇటు పెట్టొచ్చు. కానీ పెట్టలేదు భగవంతుడు వారు. ఎందుకు? మన మీద ఇంపోజ్ చేయడానికి. దాన్ని ఆయన కావాలనే చేశారు. ఎందుకంటే మనం కొంచెం, అంటే మీరు ఎప్పుడు నాతో డిపెండెంటే, మీరు సొంతంగా మీరు ఎంజాయ్ చేయలేరు అని మనకు చెప్పడానికి అనమాట. ఓకే, సో అట్లా అనమాట. ఇప్పుడు ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాణులు ఉన్నాయి, అవి ఒకసారి తింటే 7 రోజుల వరకు, 3 రోజుల వరకు తినకుండా చక్కగా ఉంటాయి. మనం ఉండగలం అట్లా? రోజుకి మినిమం 2 సార్లు అయితే తినాలి కదా. అంటే మనతో ఆ డిపెండెన్సీ ఇక్కడ చూశారు కదా, ఆధారం. మనం భగవంతుడిపై ఆధారం ఉన్నాము అని మనకి భగవంతుల వారు చెప్తున్నారు. 1 మినిట్ అట్లా. ఓకే, సో ఆధారం, మనం ఎప్పుడు భగవంతుడిపై ఆధారపడే ఉంటాం. ఫస్ట్ చూసారా, మన చిన్న 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 కింద ఉన్న బొమ్మ చూడండి. చిన్న పిల్లలు ఉన్నప్పుడు చాలా ఆధారపడి ఉంటాం. చాలా ఆధారపడి ఉంటాం. కానీ ఒక్క నిమిషం. ఓకే, సో చిన్న పిల్లగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆహ్, ఆహ్, మనం చాలా ఆధారపడి ఉంటాం భగవంతుడిపై. ఆ వ్యాక్సిన్ అని, అదని, ఇదని, ఎక్కడ ఏలు పెడితే ఏ ప్రాబ్లమ్ అవుతుందో తల్లిదండ్రులు ఎప్పుడు పక్కనే ఉంటారు. ఆ! ఎక్కడ పోయి కింద పడతాడని ఎన్నో. హరే కృష్ణ, నేను చెప్తుంది వినిపిస్తుందా అందరికీ? హరే కృష్ణ. వినిపిస్తుంది ప్రభుజీ. సో జూమ్ కదా, సో తెలీదు వినిపిస్తుందా, ఏం జరుగుతుంది అనేది తెలియదు. సో ఓకే, సో యా, హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మనం చిన్నగా ఉన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం చాలా ఆధారం, ఎవరి మీదైనా కానీ, పాలు కావాలి, ఫుడ్ కావాలి, రైట్, ప్రసాదము, చాలా 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 డిపెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంచెం యంగేజ్ రాగానే, రైట్, యూత్లోకి రాగానే సంకెళ్ళన్నీ పోయినట్టుగా, ఇంకా ఇంకా ఏమన్నా అంటే ఇంక బయటికి వెళ్తారు. టైంకి రమ్మంటే రారు, ఎటు పోయారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలియదు ఇంటికి. వచ్చారో, సరే వచ్చారా, బాగానే ఉంది, ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎప్పుడు లేస్తారో తెలీదు. అంటే ఇంకా నేను హీరో, జీరో నుండి మళ్ళీ హీరో అయిపోతారు. మళ్ళీ ముసలితనం రాగానే మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ కొంచెం ఆ హీరోతనం తగ్గిపోయి మళ్ళీ జీరోతనం స్టార్ట్ అవుతుంది. సో అట్లా మన భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ. అంటే చెప్తున్నారు, ఒరే నాయన, మీరు నాకు ఇండిపెండెంట్గా మీరు ఎంజాయ్ చేయలేరు అని మనకి ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారనమాట. మనకి ఎప్పుడు ఇండిపెండెంట్గా లేము, మనం భగవంతుడికి ఎప్పుడు డిపెండెంటే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక చెట్టు కొమ్మని ఇరగ్గొట్టేసి కింద పడేసామనుకోండి, ఏమవుతుంది, అది మెల్లమెల్లగా డ్రై అయిపోయి ఫినిష్ అయిపోతుంది. సో అట్లా అనమాట, మనం కూడా అలాగే అయిపోయాం. సో అందుకని మనం ఇది ఈ హీరో, మనం ఇప్పుడు హీరో కాదు, ఎప్పుడు జీరోనే అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఓకే, చిన్న హోంవర్క్ మీ అందరికీ. మొన్న మనం ఇవన్నీ గురించి తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటి, మనం 2 కాన్సెప్ట్స్ తెలుసుకున్నాం లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో. సో దీన్ని ఏమంటారు, ఈ ఈ ఈ రెండింటిని ఏమంటారు? మనం ఈ కాన్సెప్ట్ పేరేంటి, ఎవరికైనా గుర్తుందా? ఎవరైనా చెప్పచ్చు. అసలు గుర్తుందా మీకు, మనం మాట్లాడుకున్నట్టు గుర్తుందా? ఓకే, యాడ్ ఆన్. దేవీ దేవతలను ఎందుకు పూజించాలి? హరే కృష్ణ. కాదు మాతాజీ, మీరు లాస్ట్ క్లాస్లో మీరు వచ్చి ఉంటే మనం ఈ ఈ పిక్చర్ నేను చూపించాను, ఇది ఏంటి అని అడుగుతున్నాను నేను. ఈ కాన్సెప్ట్ ఓకే ఓకే, నేనే చెప్తాను. ఓకే, హరే కృష్ణ. తీసుకుంటాలండి. ఎవల్యూషన్. యాడ్ ఆన్, మనము ఈ కాన్సెప్ట్ యాడ్ ఆన్ గురించి తెలుసుకున్నాం. యాడ్ ఆన్ అంటే ఏంటంటే, మనము సోల్, మనము ఆత్మకి శరీరం ఇవ్వబడింది. అలాగే ఈ మనిషి ఉన్నాడు, ఈ మనిషి ఏం వేసుకున్నాడు, ఫస్ట్ శరీరం ఏం లేదు, ఒట్టి శరీరమే ఉంది. శరీరం మీద ఒక స్వెటర్ లాగా వేసుకున్నాడు, స్వెటర్ మీద మళ్ళీ కోట్ వేసుకున్నాడు, కోట్ మీద మళ్ళీ మఫ్లర్ వేసుకున్నాడు. ఈ రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో ఏం చేశాడు, ఆయన ఓవర్ కోట్ వేసుకున్నాడు. ఎందుకు, చలి బాగా ఎక్కువ ఉంది ఆ ఏరియాలో. షూ వేసుకున్నాడు, రైట్, షూ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, గ్లౌస్ వేసుకున్నాడు, చేతికి గ్లౌస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఒక టై వేసుకున్నాడు, దాని మీద ఒక చిన్న స్వెటర్ ఉంది, స్వెటర్ మీద మళ్ళీ లాంగ్ కోట్ వేసుకున్నాడు. మళ్ళీ స్వెటర్లో ఏముంది, షర్ట్ ఉంది, షర్ట్ లోపల మళ్ళీ
బనిన్ కూడా ఉండొచ్చు. సో అట్లా అనమాట. అంటే ఏంటి ఇక్కడ ఏం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? యాడ్ ఆన్ కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం, రైట్? అలాగే ఈ ఇప్పుడు మనకి స్కెల్టన్ ఉంది, స్కెల్టన్ మీద మజిల్ ఉంది, అట్లా అనమాట. కానీ యాక్చువల్గా ఇదంతా ఎవరికి ఇవ్వబడింది? ఒక ఆత్మకి ఇవ్వబడింది. అలాగే ఓకే, ఆత్మ ఏం చేస్తుంది? డిఫరెంట్ ఆపులెన్సెస్ ద్వారా. ఇవన్నీ తాత్కాలికమైన యాడ్ ఆన్ అనే కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం లాస్ట్ 2 క్లాసెస్లో, రైట్? సో ఈ సీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అంతే. ఈ సినీ తారలందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి డిఫరెంట్ ఆపులెన్సెస్ అనేవి ఉన్నాయి, రైట్? విభూతులు ఉన్నాయి, భగవంతుడికి విభూతులు. ఏంటి ఆ విభూతులు? వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రినౌన్సియేషన్. ఎస్పెషల్లీ ఈ 5, ఫస్ట్ 5. వెల్త్, రైట్? డబ్బు, ధనము. వెల్త్, పవర్, చాలా పవర్ఫుల్, కొంతమంది చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఫేమ్, కొంతమంది చాలా ఫేమస్గా ఉంటారు. బ్యూటీ, కొంతమంది చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. విజ్డమ్, చాలా తెలివైన వాళ్ళు ఉండొచ్చు. సో అట్లా అనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యాడ్ ఆన్, అది కూడా ఒక యాడ్ ఆనే కదా, అదొక యాడ్ ఆన్. జీవుడికి అది ఇవ్వబడింది, రైట్? కానీ చనిపోయిన తర్వాత ఆ విభూతులు ఉంటాయా? ఉండవు, అయిపోయింది, ఫినిష్. సో అది కూడా దీని గురించి మనం తెలుసుకున్నాం అనమాట. అంటే తాత్కాలికమైనవి, ఇవన్నీ తాత్కాలికమైనవి. అలాగే ఈ కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకున్నాం. ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈ రెండు, ఈ కాన్సెప్ట్ కూడా మనం లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా విన్న వాళ్ళు చెప్పగలరా ఏంటి కాన్సెప్ట్? ఈ రెండు ఏంటిది? రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటిది? ట్రాన్సిట్ లాంజ్. ఓకే. సో ట్రాన్సిట్ లాంజ్లో ఏముంటుంది? కొంతసేపు ఉంటాం, మళ్ళీ టైం అయిపోగానే ఆ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ నుండి యూఎస్కి వెళ్ళాలి, లేదా ఇంకోటి ఏదో న్యూజిలాండ్కి వెళ్ళాలి. డైరెక్ట్ ఫ్లైట్లు ఉండవు. సో మధ్యలో దుబాయ్లోనో, సింగపూర్లోనో, మలేషియాలోనో ఆగుతారనమాట. ఆగినప్పుడు ఏం చేస్తారు? కొంతసేపు కూర్చుంటారు. ఫ్లైట్ టైం అయ్యే మధ్యలో ఒక 3-4 గంటలు, 5 గంటలు, 8 గంటలు టైం ఉంటుంది. సో అది కూర్చుని కాసేపు ఎంజాయ్ చేసి, కాసేపు విరామం తీసుకొని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతారు. అలాగే కానీ ట్రాన్సిట్ లాంజ్లోనే ఉంటారా? ఎవరైనా ఉంటారా? నేను ఇక్కడే ఉంటానండి, ఇక్కడ బాగుంది, నేను ఇంటికి పోను, ఇక్కడే ఉంటా అని 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 మనం అంటే వాళ్ళు ఏమంటారు? ఎవరైనా ఇది ఎప్పటికి ఉండడానికి కాదు, టెంపరరీ, రైట్? అట్లా అనమాట. అలాగే ఈ శరీరం కూడా ట్రాన్సిట్ లాంజ్ లాగా మనం వాడుకోవాలి. మళ్ళీ మనము భగవద్ధామానికి వెళ్ళడానికి ట్రై చేయాలి. అంతేగాని పాతాళలోకానికి కాదు. పనికిమాలిన పనులు చేసి, లేదంటే ఈ చెట్టు బాడీకో, లేదంటే ఇంకో యానిమల్ బాడీకో, స్నేక్ బాడీకో, పిల్లి బాడీ, కుక్క బాడీ మనం చూసాం లాస్ట్ టైం. ఎవరి స్టోరీ అది? ఎవరో పాములాగా తయారయ్యి, ఏంటి ఆ పేరేంటి? ఏదో ఒక మనిషి ఉంటాడు. కైలాష్ ప్రభుజీ, కైలాష్. ప్రభుజీ. కరెక్ట్. మనం కైలాష్ గురించి తెలుసుకున్నాం, రైట్? ఫస్ట్ కుక్కలాగా తయారవుతాడు, తర్వాత ఇంకోటి పాములాగా తయారవడం, అట్లా, రైట్? సో అట్లా అనమాట. సో అటువంటి ఆ కైలాష్ లాగా అవ్వకుండా మనం ఈ ట్రాన్సిట్ లాంచ్, ఈ శరీరాన్ని చక్కగా వాడుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి, మనం సరే, ఓకే, మనం బై మిస్టేక్ వచ్చేసాం. ఓకే, బై మిస్టేక్ వచ్చేసాము. ఓకే, దట్స్ ఓకే, యా. సో మనం బై మిస్టేక్ వచ్చాము. ఎందుకు వచ్చాము? అసూయ ద్వారా, భగవంతుడిపై అసూయ ద్వారా. ఏంటి? అన్ని భగవంతుడే భోక్త అవుతున్నారు. భోక్తారం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. భోక్త నేను, శివుడు కాదు అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం తెలియక మనం ఏం చేస్తున్నాము? భగవంతుడిని అనుకరించడానికి ప్రయత్నిస్తున్నాం. నేను కూడా క్రియేటర్ అవ్వాలి, నేను కూడా ప్రొపరేటర్ అవ్వాలి, నేను కూడా కంట్రోలర్ అవ్వాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి అనగానే భగవంతుడు ఏం చేస్తారు? మనకి ట్రాన్సిట్ లాంచ్, ఈ హ్యూమన్ బాడీ అని ఒకటి ఇస్తారు. దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రియేట్ చేస్తారు. ఏదైనా మనం తయారు చేయగానే ఏం చేస్తాం? అది నాది, ప్రొపరేటర్షిప్ నాది అనుకుంటాం. ప్రొపరేటర్షిప్ అవ్వగానే దాన్ని కంట్రోల్ చేయాలి. నేను నా ఇష్టం వచ్చినట్టు కంట్రోల్ చేస్తాను. సో అందుకని మేము చూస్తాం కదా, కొంతమంది ఇప్పుడు ల్యాండ్ ఉంది, లేదా కారు ఉంది, లేదా ఇల్లు ఉంది, నాది అనేది ఒకటి ఉంటుంది కదా. నా పిల్లవాడు. తర్వాత ఏం చేస్తాం? ఆ ల్యాండ్ని కానీ, కార్ని కానీ, ఎంప్లాయీస్ని కానీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మన ఆనందం కోసం వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఎంజాయ్ వస్తూ ఉంటుంది. కానీ లాస్ట్లో ఏమవుతుంది? హోమ్ మినిస్టర్ ఉన్నాడా? జయలలిత ఉందా? ఎవరైనా ఉన్నారా? అబ్దుల్ కలాం, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారా? లేరు, వెళ్ళిపోయారు. చాలా గొప్ప ఫేమస్ పీపుల్ వాళ్ళందరూ చనిపోయారు. ఇంటెలిజెంట్ పీపుల్ చనిపోయారు. బ్యూటిఫుల్ పీపుల్, వాళ్ళ బ్యూటీ అలాగే ఉందా? లేదు.
అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎన్ని విభూతులు ఇచ్చినా కానీ అవన్నీ టెంపరరీ అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనం ఏం చేయాలి? మళ్ళీ ఈ భక్తియుత సేవ చేస్తూ భగవంతుడిని నేను ఒక సర్వెంట్ని, నేను మాస్టర్ని కాదు అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం భగవద్ధామానికి వెళ్ళడానికి మనము ఎలిజిబుల్ అవుతాం. సో ఇక్కడ ప్లానటరీ సిస్టమ్ చూస్తున్నారు కదా, ప్లానటరీ సిస్టంలో మనం కిందకి వెళ్ళడానికి ప్రయత్నించకూడదు, పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అదే ఓకే కదా. మనం ఎన్నో ప్రయత్నిస్తున్నాం, 10th క్లాస్ అని, ఇంటర్మీడియట్ అని, డిగ్రీ అని, పీజీ అని, అదని ఇదని. ఎవరైనా ఫెయిల్ అవ్వడానికి ప్రయత్నిస్తారా? చాలా కష్టపడి ఫెయిల్ అవుతారా? కష్టపడి చాలా చాలా కష్టం. ఏం చేస్తున్నారు అని అంటే, నేను ఫెయిల్ అవ్వడానికి కష్టపడుతున్నాను. అట్లా ఉండదు. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. సో అట్లా అనమాట. అంటే ఎవరైనా కానీ అట్లీస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు, అప్పర్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ 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 మనుషులు ఈ భగవంతుడు ఎవరు, భగవంతుడి రిలేషన్ ఏంటి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలియదు అనుకోండి, వాళ్ళు ఏమవుతున్నారు? కష్టపడి కింద లోకాలకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, కష్టపడి యానిమల్ లైఫ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, తెలియక అజ్ఞానం వలన. సో అందుకని జ్ఞానాన్ని సంపాదించడం చాలా ఇంపార్టెంట్. సో ఏంటి ఇక్కడ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. అసూయని మనము ప్రేమలాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ పరమాత్మ మీద ఎందుకు కృష్ణ పరమాత్మ ఇంత మనం అడిగామా? ఈ మెటీరియల్ నాకు 3 సార్లు తినేటట్టు చూడు తండ్రి, ఆకలి అయ్యేటట్టు చూడు తండ్రి, దప్పిక వచ్చేటట్టు చూడు తండ్రి, నాకు ఆక్సిజన్ వచ్చేటట్టు చూడు తండ్రి అని మనం అడిగామా? లేదు. ఆయనే తయారు చేశారు. ఎందుకు? మనం తెలుసుకోవడానికి. ఎవరైనా ఇది కరెక్ట్ ఎంజాయ్మెంట్ కాదు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకోగానే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. పిచ్చోళ్ళు అయిన తర్వాత వాడు ఏమడుతాడు? అబ్బా అసలు నాకు ఇది లేకపోయింటే బాగుండేది. సో మనం భగవంతుడిని ఈ ఈ బెవిల్డర్మెంట్, ఇవన్నీ ఏంటంటే మీడియం ఆఫ్ బెవిల్డర్మెంట్ అనమాట. ఇవన్నీ తయారు చేసినందుకు భగవంతుడిపై మనము ఆనందించాలి. ఆనందంగా భగవంతుడిపై చాలా కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకు? భగవంతుడికి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకని మనకి ఎన్నో ఇన్కన్వీనియన్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అంటారు, యుఎస్లో ఎన్నో పెద్ద మంచి మంచి ఇల్లు కట్టుకుంటారు. తర్వాత ఏమవుతుంది? ఆ టోర్నడో అని, ఆ సైక్లోన్ అని, అదని ఇదని వచ్చి ఆ ఇల్లు దేంతో చేస్తారు? చెక్కతో చేస్తారు. ఆ ఇళ్ళన్నీ టోర్నడో రాగానే ఇళ్ళన్నీ కుప్పకూలిపోతాయి. అంటే ఏంటి ఇక్కడ? కృష్ణ పరమాత్మ చెప్తున్నావు, ఒరేయ్ నాయనా, ఇక్కడ నువ్వు పర్మనెంట్ ఇల్లు అయితే తయారు చేసుకున్నావు, కానీ ఇది కరెక్ట్ ఇల్లు కాదు, కమ్ బ్యాక్. సో మనం ఒక భగవంతుడిపై చాలా కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకు? భగవంతుడికి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, ఎట్లాగైనా కానీ వెనక్కి తీసుకోవడానికి. అందుకనే డివోటీస్ ఏం చేస్తుంటారు? రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లో, అక్కడ ఇక్కడ ఇళ్ళ మధ్యలో గుళ్ళు కట్టేసి చక్కగా ఈ భగవంతుడి గురించి భగవద్గీత అందరికీ ఇవ్వడము, ఇట్లా రైట్, అట్లా భగవంతుడిపై జ్ఞానాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, రైట్, అట్లా అనమాట. సో ప్రభుపాదులు వారు ఎందుకు వచ్చారు? మనకేం తెలియదు, రైట్, భగవంతుడి గురించి మనకి ఈ పర్పట్ ఉంది. అసలు ఈ పర్పట్ అనేది ఒట్టి ఒట్టి భగవంతుడు ఏం చెప్పారు అనేది సంస్కృతంలో ఉంటే అది తెలుసుకోవడానికి మనకి ఎంత కష్టం. సరే ఓకే, ట్రాన్స్లేషన్ తెలుసుకున్నాం, కానీ పర్పట్ లేకపోతే, రైట్, పర్పట్ లేకపోతే మనం తెలుసుకోగలమా? చాలా కష్టం. సో అట్లా అనమాట. అలాగే డివోటీస్ అందరూ ఈ ఈ దేవుడి గురించి అందరికి, భగవంతుడి గురించి అందరికీ చెప్పడము, ఇదంతా చేస్తూ ఉంటారనమాట. సో మరి మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి? భగవంతుడిపై ఎంత కృతజ్ఞత ఉండాలి కదా. ఎందుకు? ఇదంతా ఒక పరంపర నుంచి వస్తుంది. సో గోస్వాములు కూడా ఎన్నో రాశారు. హిస్ రైట్ కదా, భక్తి వినోద్ ఠాకూర్. హరే కృష్ణ. అట్లా అనమాట. సో అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నేను క్రియేటర్ కాదు, నేను ప్రొపరేటర్ కాదు, నేను కంట్రోలర్ కాదు, నేను ఎంజాయర్ కాదు, నేను ఒక సర్వెంట్ని మాత్రమే అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే హరికృష్ణ మహామంత్రం. సో హరికృష్ణ మహామంత్రం గురించి మనం కొంచెం సేపు తెలుసుకుందాం. సో ఇక్కడ మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ ఇప్పుడు ఇది ఉంది. మనము ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది అసెట్ కాదు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా నేను ఇది మీకు ఒక హోంవర్క్ లాగా ఇద్దాం అనుకున్నాను, కానీ ఇది దామోదర మంత్ కాబట్టి భక్తి అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్, ఇది ఏంటంటే సేల్, భక్తి ఈజ్ ఆన్ సేల్ అంటారు దామోదర మంత్లో. సో అందుకనే మనం ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో మనం ఎందుకు చాంటింగ్ చేయాలి, ఎందుకు చాంటింగ్ చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కొంచెం ఒక హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ వినిపిస్తుందా? హరే కృష్ణ వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే ఓకే, హరే కృష్ణ. సో ఇక్కడ చాంటింగ్ గురించి మనం కొంచెం సేపు మాట్లాడుకొని మనము విరామం తీసుకుందాము. సో ఇక్కడ ఏంటి? యా, సో చాంటింగ్ ఎందుకు చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, రైట్? ఎవరైనా చెప్పగలరా దానివల్ల అసలు ఏం ఏం మనలో ఉన్న మార్పు ఏమొస్తుంది? ఏమన్నా చాంటింగ్ చేసినప్పుడు ఏం మార్పు వస్తుంది? ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? హరే కృష్ణ ప్రభుజీ, మన అనర్థాలు తొలగిపోతూ ఉంటాయి ప్రభుజీ, మన సోల్ అనేది ప్యూర్ అవుతూ ఉంటుంది ప్రభుజీ. ఎస్ ఎస్, ఇంకా
మనలో భక్తి భగవంతుడి పెరుగుతుంటుంది ప్రభుజీ. సేవ చాంటింగ్ చేయాలని చేస్తూ ఆసక్తి పెరుగుతుంది క్లాసెస్ ప్రభుజీ. వినడం ద్వారా భక్తి పెరుగుతుంటుంది ప్రభుజీ. స్వామి పట్ల దృఢ సంకల్పం విశ్వాసం వస్తుంటుంది ప్రభుజీ. ఎస్. ఇంకా ఒక కాన్ఫిడెంట్ లాంటిది వస్తది ప్రభుజీ. అంటే నేను చెయ్యగలను, ఇది ఏం కష్టం అనిపించట్లేదు. 4 చేసాము, ఇప్పుడు 16 చేస్తున్నాము. అసలు చాలా ఈజీగా ఉంది. తర్వాత భగవంతుడి సేవ చేస్తున్నాము, ఏం కష్టం ఏం అనిపించదు. పొద్దున్నే లేస్తున్నాము, అసలు ఏం కష్టంగా ఏం లేదు. 4:30కి పెద్దగా ఏం ఇబ్బంది అనిపించట్లేదు. అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇవి చేస్తూ ఆయనకు అలంకారం చేస్తుంటే Correct. అనేసి అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కాన్సన్ట్రేషన్ వస్తుందండి, జపం Yes. మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది. వెరీ గుడ్. హరే కృష్ణ. కాన్సన్ట్రేషన్ వస్తుంది ప్రభుజీ. భగవంతుని పైన స్వామి నమ్మకం కళ్ళ ముందు ఉంటున్నారు ప్రభుజీ. కృష్ణ భగవానుడు ఎప్పుడు కళ్ళ ముందే కనిపిస్తా ఉంటారు. ఎస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మాతాజీ, మీరు ఏం చెప్పారు? ప్రభుజీ ఆరోగ్యం పెరుగుతుంది. ఆ, ఎదుటి ఎక్కువగా మనం భౌతికంగా మాట్లాడే మాటలు తగ్గిపోతాయి. yes, కృష్ణుడి యందు మమకారం ప్రేమ ఎక్కువ పెరుగుతుంది. yes, yes. అంటే ప్రతి దాంట్లో మనకు కృష్ణ పరమాత్మ బాగా గుర్తొస్తుంటారు ప్రభుజీ. ప్రతి అడుగులో, ప్రతి పనిలో, అసలు ప్రతి నిమిషంలో, ప్రతి సెకండ్ లో. అంటే ఏ చేసినా కృష్ణ అని లెగవడం, కృష్ణ అని కూర్చోవడం, ఏదైనా తీసుకురండి కృష్ణ, ఎందుకు చెప్తే వినడండి. అంటే ప్రతి దాంట్లో కృష్ణాన్ని మనం యాడ్ చేసి మనకు తెలియకుండా ఆయన యాడ్ అయిపోతారు. అది అలవాట్లోకి వచ్చేస్తుంది మనకి. ఇంకా రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఎస్ ప్రభుజీ. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే ముందటి కంటే పోలిస్తే కొంచెం కోపము అవన్నీ తగ్గిపోయినాయి ప్రభుజీ. ఎస్, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా భౌతిక చైతన్యం నుంచి ఆధ్యాత్మిక చైతన్యం వైపుకు అడుగులు పడతాయి ప్రభుజీ. yes, మనకి ఆ శరీరము కాదు, భౌతికత్వం అనేది చాలా తగ్గిపోతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మశుద్ధి అనేది జరుగుతుంది. అంటే మనం ఇక్కడ వాళ్ళము కాదు, మన భగవంతుడి యొక్క పిల్లలము, ఆయన దగ్గరికి చేరాలి, అదంతా తెలుస్తూ ఉంటుంది అనమాట మనకి. అందుకని ఎక్కువగా మనం ఆ చాంట్ చేసి భగవంతుడిని ప్రాధేయపడుతూ ఉంటాం. మనం తెలియక వచ్చేసాము ఇక్కడికి, మమ్మల్ని నీ దగ్గరికి తీసుకెళ్ళిపో స్వామి అని. వెరీ గుడ్. శరణాగతి పొందాలి అని మనము తెలుసుకుంటాం ప్రభుజీ. జన్మను ఇక్కడ ఉండగా ఈ జన్మకు కాదు, మనం తర్వాత ఏం చేయాలి, భగవద్ధామానికి ఎంటాకి ఏం కావాలి అనేది తెలుస్తుంది ప్రభు. ఎస్. మన మనసు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేయాలనిపిస్తుంది ప్రభుజీ. ఏంటి మాతాజీ? ఫస్ట్ శరణాగతి ఎలా పొందాలి అనేది తెలుస్తుంది ప్రభుజీ. మనం తెలుసుకుంటాం ప్రభుజీ. అంటే కొంచెమన్నా మనము ఈ భౌతిక కోరికల నుంచి దూరం ఒకళ్ళు అయిపోతాం. మాట్లాడండి, ఒకళ్ళు ప్లీజ్. భౌతిక కోరికల నుంచి దూరం అయిపోతాం ప్రభుజీ. అవన్నీ కూడా రాను రాను తగ్గిపోతాయి ప్రభుజీ. మొత్తము మనకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అన్ని చూసుకుంటాడు. మనకు ఉన్నదంతా కల్పిస్తా, మనకు ఉన్నదిని కాపాడుతాడు, లేనిది ఇస్తాడు అనేది భగవద్గీతలో చెప్పారు కదా ప్రభుజీ. అలాగా మనము ప్రతి ఒక్కటి భక్తిలో ఏది చేయాలన్నా కూడా మనకు ఏదైనా లోపము ఉన్నా కూడా మనము శరణాగతి పొందితే కూడా ఆ లోపాలన్నింటినీ కూడా మొత్తం కూడా తీసేసి అంతా కూడా సంపూర్ణంగా ఇస్తారు ప్రభుజీ. భక్తి చేయడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తారు ప్రభుజీ. ఎస్. ఇంకా లతా మాతాజీ, మీరు ఇందాక ఏదో చెప్తున్నారు ప్రభుజీ. ముందు అంటే విన్నాను ప్రభుజీ, ఎట్లా కోపం తగ్గించుకోవాలి, ఎలా అసూయ తగ్గించుకోవాలా అనేది అర్థం కాకుండా ఇప్పుడు ఇది వినడం వల్ల, ఈ మంత్రం జపించడం వల్ల మన జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాని నుంచి ఎలా బయటపడాలని కొంచెం అర్థమవుతుంది ప్రభుజీ. పూర్తిగా కాకపోయినా కొంచెం అర్థమవుతుంది. ఏదైనా చూస్తే అసూయపడే వాళ్ళం. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ప్రభుజీ, అదంతా భగవంతుడి విభూతులని అలా వస్తాను ప్రభుజీ. ముందైతే ఎవరినైనా కొంచెం మంచుకుంటే అట్లా అసూయ ఉండేది, లేకపోతే ఎవరి మీద కోపం వస్తే కోపం వచ్చేది. అలాంటివి కొంచెం చాలా తగ్గాయి మా ప్రభుజీ. ఒకళ్ళు మాట్లాడండి. ఎస్, చెప్పండి. హరికృష్ణ ప్రభుజీ. కోపం కోరికలు మెయిన్ కొంచెం తగ్గుతున్నాయండి. కోపం కోరికలు. ఇంకా నెక్స్ట్. ఇంకా వెరీ గుడ్. మన మనసు కూడా మన ఆధీనంలోకి, మన కోరికలు మన ఆధీనంలోకి వస్తున్నాయి ప్రభుజీ కొద్ది కొద్దిగా. ఓకే. విషయాల మీద అవగాహన అనేది పెరుగుతుంది. వాస్తవిక దృష్టితోటి ఆలోచిస్తాము. భగవంతుని మీద ప్రేమ అనేది కొంచెంగా మనకి పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఒకప్పుడు ఇంద్రియాలు చెప్పినట్టుగా మనసు వింటా ఉండేది ప్రభుజీ. ఇంద్రియాలు ఎలా చెప్తే అలా మనసు వినేది. ఇప్పుడు మనసు ఎలా చెప్తే ఇంద్రియాలు వినే స్థాయికి కొద్దిగా వస్తుంది ప్రభుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభు.
ఇప్పుడు మనము చాంటింగ్ చేస్తామా ప్రభు, మన ఇంద్రియాలంతాను నిగ్రహానికి బాగా వస్తుంది ప్రభు. ముందు అంతాను మనం ఎక్కడెక్కడో పోతా ఉండే ఇంద్రియాలు, ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్ని రోంత మనం నిగ్రహించుకుంటాము. ఇంకా ఒక కష్టం రాని దాన్ని రోంత సహించుకుంటాము. ప్రతి ఒక్క దాంట్లోనూ రోంత మనం ఎట్లుండాలా, ఏం చేయాలా, ఎట్లా మనము ఇది ముందుకు పోవాలా, ఆధ్యాత్మిక మనం ముందరికి ఎట్లా చేరాలా అనేది ఒకటి మనకి ఈ చాంటింగ్ చేస్తా మనకంతాను మనంతకు మనకే అంత అనుభవం అవుతుంది ప్రభు. ఎస్, థ్యాంక్ యూ అండి. సో రామకృష్ణ ప్రభుజీ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు? డ్యూయాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇది అది అనేది సాధ్యమైనంత వరకు అంటే మనకి ఫోకస్ అనేది ఉంటుంది. మన చేసేటువంటి యాక్టివిటీల మీద క్లారిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే మాట్లాడుతున్నాము. ఇవాళ మీరందరూ మాట్లాడారు, నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదో వాళ్ళు ఎవరో చెప్పారు అని కాకుండా ఒక పర్పస్ ద్వారా చేస్తున్నాం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్లస్ దీనివల్ల ఉపయోగం ఉంది అది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మనము భక్తిలో ముందుకి ఎలా వెళ్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఈ చాంటింగ్ ప్రాసెస్ చేస్తున్నాము, భక్తి చేస్తున్నాము, కానీ దీనివల్ల వచ్చే నేను ముందుకి కరెక్ట్గా వెళ్తున్నానా లేదంటే అని ఎట్లా తెలుసుకోవాలి? ఎలా అంటే మనకున్న పాత కోరికలన్నీ మాయమైపోతాయి. దాని మీద మనకున్న అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భక్తుడు ఉన్నాడు. ఓకే, అతనికి ఏదో జనరల్గా స్పోర్ట్స్ అని చూస్తూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే ఈ భక్తి చేస్తూ దాని మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఏముందిలే, అది పెద్ద చూడకపోతే ఏమైంది, దాని మీద అసలు ఆ పుల్ అనేది ఉండదు. ఓకే, ఆకర్షణ అనేది ఉండదు, ఆకర్షణ వెళ్ళిపోతుంది. అది మీరందరూ ఓకే, మనందరం మనం టెస్ట్ చేసుకోవాలి. నాకున్న పాత అలవాట్లన్నీ తగ్గిపోతున్నాయా లేదా, దానిపై ఆకర్షణ ఎంతగా ఉంది, ఎంత తగ్గిపోయింది, ఇంకేమన్నా ఆకర్షణ పెరుగుతుందా, ఆకర్షణ తగ్గిందా లేదా, దానికి తగ్గట్టుగానే మనకు తెలుస్తుంది మనం కరెక్ట్గా భక్తిలో ముందుకు వెళ్తున్నామా లేదా అనేది. రైట్. సో ఇది మనకి తెలుసుకోవాల్సింది. ఎప్పుడు మనం చాంటింగ్ ఎప్పుడైతే ప్రాపర్గా చేస్తామో మనకి ఈ భౌతిక మీద ఆకర్షణలన్నీ తగ్గిపోతాయి. అలాగే మనం భగవంతుడి యొక్క కృతజ్ఞతని, ప్రతి దాంట్లో మనం భగవంతుడి యొక్క కృతజ్ఞత చూస్తాం. అంటే భగవంతుడు ఈ మెటీరియల్ ఏమంటారు, మీడియం ఆఫ్ బెవిల్డర్మెంట్ని తయారు చేశారు. ఎందుకు? నేను ఇక్కడ బెవిల్డర్ అయిపోతాను, ఎంజాయ్ చేయనప్పుడు ఏమవుతుంది, మనం క్వశ్చన్ అడుగుతాం, ఎందుకు ఇక్కడ ఎంజాయ్మెంట్ లేదు, మరి రియల్ ఎంజాయ్మెంట్ ఏంటి, అట్లా అనమాట. సో అది మనం ప్రతిదీ భగవంతుడికి లింక్ చేసుకుంటాం. ఎట్లా? ఈ శ్లోకం ద్వారా. ఎక్కడుంది ఈ శ్లోకం? ఏదో ఒక శ్లోకం నేను చెప్పాను. ఓకే, ఈ శ్లోకం ద్వారా. ఓకే, ఈ శ్లోకం ఏంటి? ఈ శ్లోకం ఏం చెప్తుంది? నన్ను అందరిలో చూడు, నాలో అన్నిటినీ చూడు, అప్పుడు నువ్వు నాకు దూరం అవ్వవు, నేను నీకు దూరం అవ్వను అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. సో ఇది మనం చేస్తే ప్రతి దాంట్లో భగవంతుడి యొక్క అంతరార్థము, ఆయన ఎందుకు ఇదంతా చేస్తున్నారు అనేది మనం చూసామనుకోండి. ఎట్లా అంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, తల్లి అతనికి నైఫ్ కావాలని నైఫ్ ఇస్తుందా? ఇవ్వదు, ఏదో ప్లాస్టిక్ నైఫ్ ఇస్తుంది. అప్పుడు తర్వాత బిడ్డ పెద్దగైన తర్వాత అనుకుంటాడు, ఓహో నేను నా చెయ్యి కట్ చేసుకుంటానేమో అని చెప్పి నా తల్లి నా బాగు కోరి నాకు ఒక ప్లాస్టిక్ నైఫ్ ఇచ్చింది. నా చెయ్యి ఓకే, నేను వెజిటేబుల్ అయితే కట్ చేశాను, కానీ నా చెయ్యి మాత్రం కట్ చేసుకోకుండా ఉండాలని నా తల్లి నాకు ఇట్లా చేసింది. సో దానివల్ల ఏమవుతుంది, ఒక ప్రేమ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే భగవంతుడు కూడా మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకనే ఈ మెటీరియల్ వరల్డ్ని చాలా దరిద్రంగా తయారు చేస్తారనమాట. అంటే ఆకర్షణగా ఉంటుంది, అది అంతవంత కౌంతయ్య. ఓకే, ముందు ఎంజాయ్మెంట్ ఉంటుంది, తర్వాత ఎంజాయ్మెంట్ ఉండదు. అలాగా చేశారు, ఎందుకు? కావాలని చేశారు. ఎందుకు? మరి నాయన ఇక్కడ ఇది ఎంజాయ్మెంట్ కాదు, ఇంకో రియల్ ఎంజాయ్మెంట్ ఉంది, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి అని మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం భగవంతుడిపై మనము ప్రేమ ఇంకా పెరుగుతుంది. సో అట్లా అది మనము చేసామనుకోండి, అప్పుడు మనము మెటీరియల్ వల్ల ఉండి కూడా మనం లిబరేటెడే అని మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనము కరెక్ట్ కాన్షియస్లో ఉన్నాము, భగవంతుడి అన్నీ చూస్తున్నాము. అంటే ఈ మెటీరియల్లో ఉండే ఈ ఆకర్షణని మనము సెన్స్ గ్రాటిఫికేషన్ లాగా, ఇంద్రియ సుఖం లాగా చూడకుండా భగవంతుడి యొక్క కృప లాగా చూస్తున్నాము. అప్పుడు మనము భగవంతుడికి ప్రీతిపాత్రం అవుతాము, మనకి కూడా భగవంతుడు ప్రీతిపాత్రులు అవుతారు అని తెలుసుకోవడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, అర్థమవుతుందా? ఇది కరెక్టేనా? అర్థమవుతుందా ఇది? రైట్, కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, సో అట్లా అనమాట. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
మనకున్న ఆకర్షణ, ఈ మెటీరియల్ వైపే ఆకర్షణ తగ్గుతుందా లేదా అనేది తెలుసుకోవడం వలన మనకి మనం భక్తిలో ముందుకెళ్తున్నామా లేదా అనేది మనకి అర్థమవుతుంది. హరే చాలా కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. చెప్పండి. ఎవరు ఇందాక హరే కృష్ణ అన్నది? నేనండి, హరే కృష్ణ, జీ లక్ష్మి. చెప్పండి. ఏం లేదండి, విన్నప్పుడు బాగానే అర్థం అవుతుంది అర్థం అవుతుందండి, కానీ అడిగితే చెప్పలేమండి, గుర్తుండదు, అది ప్రాబ్లం అండి. సో ఓకే, ఇట్ విల్ కమ్. అదే ఇట్స్ ఎ ప్రాసెస్. మేము కూడా ఫస్ట్ ఇయర్లో క్లాస్ సరిగ్గా తీసుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. పర్ఫెక్ట్ కాదు, కానీ ఇంప్రూవ్ అవుతున్నాం, మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాం. అలాగే భక్తిలో కూడా మనం ఇంప్రూవ్ అవుతాం. సో అందుకని మనం ఏం చేయాలి? భగవంతుడికి శ్రద్ధ అటెన్షన్ ఇవ్వడం చేయాలి. అలాగే భగవంతుడి గురించి తెలుసుకోవాలి, తెలుసుకోవడం. అలాగే కృష్ణ యొక్క సేవ చేసామనుకోండి, కృష్ణుడిపై ప్రేమ కలుగుతుంది. సో అట్లా అనమాట. అందుకే ఏం చేయాలి? ఈ డెమిగాడ్స్, దేవీ దేవతల వైపు వెళ్ళకుండా మనం ఏం చేయాలి? అసలైన భగవంతుడి కృష్ణ పరమాత్మ వైపు వెళ్తే ఏమవుతుంది? మనం సోల్, ఈ ఆత్మకి కొత్త బాడీ, చక్కగా ఈ ఇంకో 84 lakhs పీసెస్లో కాకుండా మనకి స్పిరిచువల్ బాడీ వస్తుంది. అది కదా మనకు కావాల్సింది. సో అందుకని దేవీ దేవతల వైపు వెళ్ళొద్దు అనేది ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలుసుకుంటున్నాం. సో అందరికీ హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. అందరూ చక్కగా చాంటింగ్ చేయండి. అటెంటివ్ చాంటింగ్ చేయండి. జస్ట్ ఏదో 16 మాలలు చేయమన్నారని చెప్పి నేను కాకుండా చక్కగా అటెంటివ్ చాంటింగ్ చేస్తే ఏమవుతుంది? దానివల్ల ఆటోమేటిక్గా మనకున్న కోరికలన్నీ నశించిపోతాయి. ఓకే, వాటి మీద ఆకర్షణ తగ్గిపోతుంది. సో థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ. ఇవాళ హరే కృష్ణ ప్రభుజీ. నేను చేస్తాను ప్రభుజీ ఇవాళ దామోదర. నేను రోజు అడుగుతున్నాను మాతాజీ, ఎవరు కూడా అవకాశం ఇవ్వట్లేదు. మొదలైన దగ్గర నుంచి ఒక రోజు కూడా చేయలేదు. మీరు చేయండి.